అనేది ఎర్ర బుక్ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. జగన్ అట్లీస్ట్ లోకేష్ మాటలు బట్టి డైరెక్ట్ గా ఫస్ట్ నుంచి మీకు యాంటీగా మారితే మళ్ళీ దానికి ఎర్ర బుక్ లేదు. అది అందరు పబ్లిక్ నాలెడ్జే కదా. అది ఒకటి. రెండోది, ఏం చేస్తావు ఎర్ర బుక్ లో రాసుకుని, ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏంటి బట్టలు ఇప్పి తీసి కొడతారా? అప్పుడు అధికారంలో ఉంటే చేయగలిగితే ఇప్పుడు జగన్ కూడా చేయొచ్చు కదా. మిమ్మల్ని లోకేష్ ని చంద్రబాబు నాయుడు జగన్ చేయలేరా? అధికారంలో ఉన్నంత మాత్రాన అలాంటివి చేసేయచ్చు అంటే ఇది ఊరికి నేను చెప్పాను కదా డైలాగ్స్. అంటే జనాలకి ఇప్పుడు ఇక్కడ ఒక ట్రాజడీ ఏంటంటే, మీరు ఎలిగేషన్ చేయటం అనేది ఒక్క లైన్ లో చెప్పవచ్చు, వివరణ ఇవ్వాలంటే చాలా లైన్స్ కావాలి. ఎవరికి ఓపిక ఉండదు. ఎందుకంటే వివరణ అనేది ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఎలిగేషన్ అనేది ఎమోషన్ నుంచి వస్తుంది. అందుకని మీరు దొంగ అని పెద్ద, అప్పుడు నేను ఎందుకు దొంగ కాదు అని ఆయన ఎవరో కూర్చొని చెప్పాలంటే దానికి పెద్ద పుస్తకం చెప్పాలి దాని గురించి ప్రూవ్ చేసుకోవడానికి. విచ్ ఇస్ వై ఇన్వెస్టిగేషన్స్ టేక్ సచ్ లాంగ్ టైం. అది ఫండమెంటల్. సో అప్పుడు ఎలిగేషన్ చేస్తే మీరు 10 సార్లు చేస్తే ఎవడో ఒక నమ్మేస్తాడు ఎంతో కొంతమంది అనే ఒక పొలిటికల్ టాక్టిక్ అది. సో ఎర్ర బుక్ నేను చెప్పండి, మీరే చెప్పండి, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్, ఎర్ర బుక్ లో సపోజ్ నా పేరు ఉంది, లేకపోతే ఎవడో పేరు ఉంది సుబ్బారావు, ఏం చేస్తాడు చెప్పండి నాకు? ఒక కంప్లైంట్ ఇస్తాడు ఒక పోలీస్ స్టేషన్ లోనో, లేకపోతే ఏదో ఒక సమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కి ఇది చెక్ చేయండి అంటాడు. అంతేగా చేసేది. అందుకని ఏం చేస్తాడు అప్పుడు దాన్ని తప్పుడు కేసు పెట్టించచ్చుగా. నేను అదే అన్నా, తప్పుడు కేసు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లూజ్ గా వాడతాం. తప్పుడు కేసు అనేది తెలియటానికి మీకు అన్ని ఇంటర్నల్ చెక్ సిస్టమ్స్ ఉన్నాయి. మీరు ఎఫ్ఐఆర్ పెట్టారా, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ పెట్టారా, ఛార్జ్ షీట్ లో డిఫెన్స్ లాయర్ ఏమన్నాడు, ప్రాసిక్యూషన్ ఏమన్నాడు, జడ్జి ఏం ఫెయిల్ అయ్యాడు, ఇన్ని రకాల స్టేజెస్ దాటితేనే ఆ ఆరోపణ అన్నది నిజం అవుతుంది. మీరు అవన్నీ బైపాస్ చేసి మీరు ముందే ఆడు దొంగ ఇదేదని చెప్పేసి దాని తర్వాత అది ఏమి రాకపోతే ఏం చేస్తారు మీరు దాని తర్వాత? అంటే అప్పుడు మీరేంటి, స్కిల్ స్కామ్ లో చంద్రబాబుని అరెస్ట్ చేయడం అనేది తప్పుడు కేసు అంటే అసలు టోటల్ ఇండియన్ సిస్టమ్ కొలాప్స్ అయినట్టే కదా. మీరు కోర్ట్స్ ని అన్నింటినీ కూడా మేనేజ్ చేయగలిగితే అప్పుడు ఇంకా వాటి గురించి అసలు మాట్లాడటం కూడా ఎందుకు? అప్పుడు మీరు బయటకు వచ్చి కొట్టుకోవాలి.